ఎలా స్టార్ట్ అయింది మీకు? వచ్చింగానే నాక్ చేయమన్నారు డోర్. యాక్చువల్గా నేను ఫస్ట్ నాక్ చేయకుండా వచ్చాను అనమాట. సో నాక్ చేయమన్నారు, లోపలికి వెళ్ళాను. అప్పుడే వాళ్ళు నన్ను క్యాలిక్యులేట్ చేసేస్తున్నారు తెలుసా, ఎలా నడుస్తున్నారు, ఎలా బాడీ లాంగ్వేజ్ ఉంది, ఎలా ఫైల్ పట్టుకున్నారు, మొత్తం అప్పుడే క్యాలిక్యులేట్ చేసేసారు. నాకు అది అర్థమైంది అనమాట. దాని తర్వాత యాక్చువల్గా చైర్ చాలా దగ్గరగా ఉంది, నేను డ్రాగ్ చేశాను, కానీ చివరిలో వెళ్ళేటప్పుడు డ్రాగ్ చేయకూడదని చెప్పారు. దాని తర్వాత మీ రెజ్యూమ్లో కొన్ని టెక్నికల్ స్కిల్స్ అని పెట్టుకుంటారు కదా, ఏది తరోగా ఉంటేనే అదే పెట్టుకోండి. ఎందుకంటే నీ దాంట్లో నుంచి వాళ్ళు బయటికి వెళ్ళరు అనమాట. అప్పుడు నీ ఇంటర్వ్యూ అనేది నీ చేతిలోకి వస్తుంది. వాళ్ళు అడిగినప్పుడు నీ ఇంట్రెస్టెడ్ టాపిక్స్ కానీ అలా అడుగుతారు. దాని తర్వాత ఐ కాంటాక్ట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఒకవేళ 5 ప్యానెల్ మెంబర్స్ ఉన్నారనుకో, ఒకళ్ళు అడిగితే వాళ్ళ వైపు చూసి చెప్పకూడదు అనమాట, అందరి వైపు చూసి చెప్పాలి. అది చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత నీ కాన్ఫిడెన్స్ స్కిల్స్ ఉండాలి. అట్లాగని ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండకూడదు. అండ్ ఈవెన్ నీకు ఒకవేళ ఆన్సర్ చెప్తే ఓవర్ ఎక్సైటెడ్ మాత్రం అస్సలు అవ్వకూడదు. దాని తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నా పర్లేదు. వై? బికాస్ నీ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ వాళ్ళకి తెలిస్తే చాలు. దాని తర్వాత నీ హాబీస్ చివరిలో చెప్పుకోండి, సో దట్ యూ కెన్ హైలైట్ యువర్ సెల్ఫ్ అనమాట. ఇంకంతే. చివరిలో అంటే టెక్నికల్ మాత్రం బాగా స్ట్రాంగ్ ఉండాలి. హెచ్ఆర్ అంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్తోనే నీ ఇంటర్వ్యూ మొత్తం స్కోర్ మొత్తం దాని మీదే డిపెండ్ అవుతుంది. నాకు ఇవాళ తెలిసిందైతే అది. దాంట్లో మీకు యాక్చువల్గా ప్రాజెక్ట్స్ కన్నా ముందు మీరు ఎక్స్ట్రా కరిక్యులర్ అండ్ కో కరిక్యులర్ యాక్టివిటీస్ బాగా పెట్టుకోండి. దాని తర్వాత రెజ్యూమ్ ప్రిపరేషన్ కూడా కరెక్ట్ ఫార్మాట్లో పెట్టుకోండి. వాళ్ళు అది కూడా చూస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు నీ క్రియేటివ్ అంతా దాంట్లోనే చూస్తారు. అంతే ఇవాళ జరిగింది. బీ కాన్ఫిడెంట్. ఆల్ ది బెస్ట్.